ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుయేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మీలో ఎవరైనా క్రొత్తగా ఈ రోజే వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు వాగ్దానము, అలానే ప్రతి ఆదివారం ఉదయకాలం 6:30 నుండి ఆదివారపు ఆరాధన మరి లైవ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది కనుక చూడండి. వీటి ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయ జీవితంలో బలపరచబడబోతూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలోనున్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ఆమెన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు అనుగ్రహించాడు. చదువుకున్నాం కదా. అనుకూల సమయమందు నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నీకు ఉత్తరమిచ్చితిని, నిన్ను విడిపించితిని అని ప్రభు ఉదయకాలం సెలవిస్తూ ఉన్నాడు. బయలు వెల్లుడని, బయటకు రండని బంధించబడినటువంటి ప్రజలతో మరి ప్రభు పిలుస్తూ వారితో మాట్లాడుతూ ఏం చేయబోతున్నాడంటే, పాడైనటువంటి స్వాస్థ్యములు, చెడిపోయినటువంటి స్వాస్థ్యములు వాటిని బాగు చేసి నిర్మించి పంచిపెట్టునట్లుగా నిన్ను నేను విమోచించి ఉన్నాను. నిన్ను స్వాస్థ్యములను పంచిపెట్టు వానిగా నేను నియమించి ఉన్నాను. నిన్ను నేను బలపరిచున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఒక పనిని అనుగ్రహించాడు తన పరిచర్య నిమిత్తం ఈ లోకంలో. మనల్ని రక్షించటం మాత్రమే కాక మరి మనము రక్షించబడిన వారమై దేవుని కార్యముల కొరకు, దేవుని రాజ్యము కొరకు ప్రార్థించున్నట్లుగా ప్రార్థన చేయు తన ఆత్మను మనలో ఉంచి మనకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, అనుకూల సమయమందు మన ప్రార్థనలను, మన మొరలను విని ఆయన ఉత్తరమిస్తాడు. రక్షణ దినమందు ఆయన ఆలకించి మనకు సమాధానమిచ్చి ఏ కార్యం ప్రభు చేయాలనుకుంటున్నాడో దానిని ఆయన మన ద్వారా జరిగించుకోబోతున్నాడు. కాబట్టి పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, పోరాటములున్నా, నిందలున్నా, వ్యతిరేకతలున్నా మనం ఎప్పుడు కూడా ప్రభువుని బట్టి మరి ధైర్యం తెచ్చుకుంటూ ఎన్నడూ కృంగిపోకుండా మరి ప్రభు పిలిచినటువంటి పని కొరకు నిలబడేవారిగా ఉండటము ఎంతైనా అది శ్రేష్టమైనది. అది దేవుని యొక్క చిత్తము కనుక నిశ్చయంగా ఆ రీతిగా కొనసాగుతున్న మనకి ఆయన విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన అంటున్నాడు కదా, పాడైనటువంటి స్వాస్థ్యములను వాటిని బాగు చేసి తిరిగి పంచిపెట్టునట్లుగా నేను నిన్ను పిలుచుకొని నియమించుకొని ఉన్నానని ప్రభు సెలవిస్తున్నాడు. కనుక మనం ప్రభు పిలిచిన పిలుపునకు లోబడదాం. ఆయన ఏర్పాటేంటో, ఆయన ఉద్దేశం ఏంటో గుర్తించిన వారమై మరి ప్రతి విషయంలో మానక ప్రార్థన, విజ్ఞాపన, మొరలను చేయించు ఉండగా అనుకూల సమయంలో దేవుడు ఆలకించి ఉత్తరం ఇవ్వబోతున్నాడు. రక్షణ దినమందు మన ప్రార్థనలను, ఆయన కృపను మన పట్ల జ్ఞాపకం చేసుకొని మనలను విడిపించబోతున్నాడు. మన పక్షాన న్యాయమును, మన పక్షాన కార్యములను ఆయన జరిగించబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలంగా దేని విషయమే మనం ఇక తొందరపడొద్దు, కానీ దేవుని సముఖంలో ప్రార్థిద్దాం. వీలున్న కొలది ఉపవసించి కన్నీరు కారుస్తూ మొరపెడుతుండగా దేవుడు ప్రతి కుటుంబానికి అద్భుతమైన జయమును ఈ దినాల్లో దయచేయబోతున్నాడు. ఒకవేళ భౌతిక సంబంధమైన అక్కర్లను బట్టి వేదనతో ఉన్నావా, చింతపడకు. నీకు ఏదేది కావాలో పరలోకమందున నీ తండ్రి ఎరిగే ఉన్నాడు. కనుక ప్రార్థించడం నేర్చుకో, ప్రభు మీద ఆధారపడడం నేర్చుకో. ఆయన సమస్తమును తన కాలంలో తాను ఏర్పరచుకున్న సమయంలో నిశ్చయంగా నీకు చేయబోతున్నాడు. నీ వివాహం విషయమై, గర్భఫల విషయమై, ఉద్యోగం విషయమై, మంచి లైఫ్ సెటిల్మెంట్ కొరకై, నీ చదువుల కొరకు, అంతేకాకుండా నీవు చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధిపరచడం, నీ ఉద్యోగాన్ని ఉన్నతమైన స్థాయిలోనికి నిన్ను హెచ్చించటము, నీకున్న గొడవలు, అప్పులు, అసమాధానం, కోర్టు కేసులు ఉన్నా, ఏదన్నా డిస్టర్బెన్సెస్ ఉన్నా వీటన్నిటి కొరకు దేవుడు ఒక సమయాన్ని నియమించాడు. దాని ప్రకారం నువ్వు ప్రార్థన చేస్తూ కొనసాగుతుండగా నిశ్చయంగా అన్ని బంధకాల నుండి దేవుడు నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. కీడుని నీ యొక్క మార్గంలో నుండి తొలగించి మేలు నీకు చేయబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం, ప్రభు సముఖంలో ప్రార్థిద్దాం. అనుకూల సమయం, రక్షణ దినమందు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు ఉత్తరాన్ని, సమాధానాన్ని, మేలుని, క్షేమాన్ని, న్యాయాన్ని. నిశ్చయంగా దేవుడి వైపు చూస్తూ మరి అందరం కూడా ధైర్యం తెచ్చుకుందాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన.
స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో ప్రభా నువ్వు మాకు అనుగ్రహించిన ఈ వాగ్దానమును బట్టి వందనములు. అనుకూల సమయమందు మా మొరలను వింటానని ప్రభా, రక్షణ దినమందు మాకు సమాధానం అనుగ్రహించేదనని, మమ్మల్ని విడిపించేదనని సెలవిస్తున్నావు. బయలు వెల్లుడని ప్రభా, మరి తండ్రి బయటకు రండి అని ప్రభా నీ దాసులను నీ బిడ్డలను పిలుస్తున్నావు. నిశ్చయంగా పాడైనటువంటి స్వాస్థ్యములను బాగు చేయనట్లుగాను, పంచిపెట్టినట్లుగాను మమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నావు. మా ఎదుటున్న ప్రతి పోరాటం, సమస్య విషయమే అద్భుతమైన నీ ఆత్మ సహాయం ప్రతి కుటుంబానికి దయచేయబడును గాక. వారు కలిగి ఉన్న ప్రతి సమస్యలు, బలహీనతల నుండి అందరికీ ప్రభా విడుదల దయచేయండి. ఏ బంధకాలతో ఉంటున్నారుగా, కుటుంబముగా, వ్యక్తిగతంగా, సమూహంగా, ప్రభా సమాజముగా ఏ ఏ సమస్యలను ప్రభా నీ బిడ్డలు ఎదుర్కొంటున్నారో అన్ని విషయాల్లో నీ బిడ్డలకి న్యాయం జరుగునుగాక, నీ సహాయం దయచేయబడును గాక. వారికి స్వాస్థ్యములు యేసు నామములో పంచిపెట్టబడును గాక. కష్టము, నష్టం, వ్యాధి, రోగంతో ఉన్న బిడ్డలకి యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. ఇంకా ఎందరు ప్రభ రక్షణ మారు మనసు లేని బిడ్డలు ఉంటున్నారో వారందరికీ రక్షణ కలుగునుగాక. మారు మనస్సు ప్రభ వారందరూ పొందుదురుగాక. ఫలములు ఫలిస్తూ నీ సాక్షిగా వర్ధిల్లే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించండి. కోర్టు కేసులు, భూతగాదాల నుండి విడుదల దయచేయండి అయ్యా. భార్యాభర్తల అసమాధానం నుండి విడుదలియండి. మంచి వివాహాల బిడ్డలకు జరిగించండి. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి. ఉదయకాలం వారి గర్భంలో ఇప్పుడే తెరవబడును గాక. మీరెవరిని ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ప్రతి విధమైన అప్పులు, ఆర్థిక కాడి విరగొట్టబడాలి. మంచి ఆరోగ్యం దయచేయి అయ్యా. హాస్పిటలైజ్ అయిన వారికి యేసునామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. దీర్ఘకాలిక రోగములు, మరణకరమైన వ్యాధుల నుండి యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి సమస్యయు, బలహీనత నుండి విడుదలిచ్చి నీ బిడ్డలను ప్రభ సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభ బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి. వారికి మంచి ఆరోగ్యం, ఈ సంవత్సరం నీ దయా కిరీటం ధరింపచేయండి, తోడుగా ఉండమని ప్రార్థిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానం. మరొకసారి వాగ్దానాన్ని వినండి, లైక్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీకు తెలిసిన మీ బంధువులు, ప్రియులందరికీ కూడా ఈ ఉదయకాలమే షేర్ చేయండి. ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన. మరి ఈరోజు ఏప్రిల్ 1 ఉదయకాలం 10 గంటల నుండి ఖమ్మం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్లో ప్రత్యేక స్వస్థత, విడుదల, ప్రవచన, తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి మీరు కూడా పాల్గొనండి. సమీపంలో ఉన్నవారు, దూరంలో ఉన్నవారు మీరు సిద్ధపడండి. మరి ఈ యొక్క ఆరాధనలో రోగుల నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. రెండోదిగా గర్భఫలం లేనటువంటి వారి నిమిత్తం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. మరి అనేక మంది గత కాలంలో యొక్క సభలో పాల్గొని, ఈ తైలాభిషేకంలో పాల్గొని అనేకమైన స్వస్థత, విడుదల, మరి గర్భఫలం, అనేకమైన కార్యాలను పొందుకున్న వారు ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సభలో మీరు కూడా ఈ ఉదయకాలం పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి, దీవించి, ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.